హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ హిస్టారికల్ హీరోస్. ఈరోజు నుంచి మన ఛానల్లో భారతీయ జాతీయోద్యమ విప్లవ వీరులు మరియు శాస్త్రవేత్తలు స్వతంత్ర సంగ్రామంలో అమరులైన పోరాట వీరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే 23 జూలై రోజున బాలగంగాధర్ తిలక్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు గొప్ప వీరులైన వీళ్ళిద్దరూ ఒకే రోజు అంటే ఒకే తేదీన జన్మించడం జరిగింది. అది ఈరోజే. సో ఈరోజు నుంచి మన ఛానల్లో జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ యోధుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈరోజు బాలగంగాధర్ తిలక్ గారు జూలై 23, 1856 రత్నగిరి అనగా మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. సో మహారాష్ట్రలో జన్మించిన తను మహారాష్ట్రలోని పూనాలో గల డెక్కన్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందడం జరిగింది. ఆ తర్వాత ఆ డెక్కన్ కాలేజీనే డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీగా తన ఆధ్వర్యంలో నడిపించాడు. ఆ తర్వాత ఉద్యమంలో పాల్గొన్న బాలగంగాధర్ తిలక్ గారు ఉద్యమాన్ని మరింత ప్రేరేపించడం కొరకు కేసరి అనే పత్రికను మరియు మరాఠీ అనే పత్రికను నడిపించడం జరిగింది. కేసరి అనే పత్రిక 1891లో మరాఠీలో రాస్తే, అదే మరాఠా అనే పత్రికను ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో స్వతంత్ర ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించడానికి ఈ పత్రికలతో పాటుగా అందరికీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఐకమత్యంగా కలిసి రావడానికి గణేష్ ఫెస్టివల్స్ మరియు శివాజీ ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. గణేష్ విగ్రహాన్ని వీధులలో ఏర్పాటు చేసి దాని మహోత్సవంగా జరుపుతూ 1893లో ర్యాలీగా పాల్గొని జనసందోహాన్ని కల్పించారు. అలాగే శివాజీ ఉత్సవాలని కూడా 1895లో ప్రారంభించారు. ఈ విధంగా జాతీయోద్యమంలో కొత్త ఊపు తెచ్చిన బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారికి కంట్లో నలుసులాగా తయారయ్యారు. ఈ రచయితలు ప్రజలను ఎంతో ప్రేరేపించి ఉత్సవాల్లో పాల్గొనుట చేత ప్రజల్లో చైతన్యం కలిగింపజేసి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేశాడు. పాల్గొని స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చాడు. లోకమాన్యగా బిరుదు పొంది ప్రజల చేత గౌరవింపబడినాడు. బ్రిటిష్ వారి చేత ద ఇండియన్ అన్రెస్ట్గా పిలువబడినాడు. అంటే భారత అశాంతి పితామహుడిగా పేర్కొనబడినాడు. 1914లో భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1916లో లక్నో ప్యాక్ట్ ద్వారా 1906లో విడిపోయిన చీలికగా 1906లో అతివాద మితవాదగా విడిపోయిన కాంగ్రెస్ నాయకులు 1906 లక్నో ప్యాక్ట్ ద్వారా ఏకమయ్యారు. ఇది హిందూ ముస్లిం యూనిటీకి ఎంతో తోడ్పడింది. ఈ విధంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో అతివాద దశలో కీలక పాత్ర పోషించిన బాలగంగాధర్ తిలక్ గారు 1920 ఆగస్టు 1న పరమావధించడం జరిగింది. ఈరోజు మనం తెలుసుకోబోయే మరో స్వతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ గారు 1906 జూలై మాసంలో 23 తారీఖున మధ్యప్రదేశ్లోని బబ్రా అనే గ్రామంలో జన్మించాడు. ఈయన గారి తల్లిదండ్రులు సీతారాం తివారీ మరియు జగ్రాని దేవి దంపతులకు జన్మించడం జరిగింది. అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారి అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. కానీ తన 15వ ఏట స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు గాను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే జడ్జి గారు విచారణ సమయంలో నీ పేరేంటని అడిగితే ఆజాద్ అని, నీ ఇంటి పేరేంటని అడిగితే కారాగారం అని, తండ్రి పేరు అంటే
స్వతంత్రం అని పేర్కొని ఆ సమయంలో నుండి తనకి ఆజాద్గా పేరు తన పక్కన చేరడం జరిగింది. ఈ విధంగా స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న ఆజాద్ గారు 1928లో HSRA అనగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను ఏర్పాటు చేసి దాని నుండి చాలా సోషలిస్ట్ కార్యక్రమాలు మరియు అనేక విప్లవ కార్యక్రమాలు చేపట్టారు. HSRA కార్యకలాపాల్లో భాగంగా కకోరి కుట్ర కేసులో పాల్గొన్నాడు. తద్వారా భగత్ సింగ్, సచిన్ సన్యాల్ లాంటి వారికి ఉరిశిక్ష విధించిన తర్వాత దానిపై చర్చకు ఆల్ఫ్రెడ్ పార్క్లో పాల్గొన్న సమయంలో బ్రిటిష్ వారు కాల్పులు జరపడంతో వారి తూటాలకి బలి అవ్వడం ఇష్టం లేక తన చేతిలోని గన్నుతోని తానే కాల్చుకొని హిందుస్థాన్ జిందాబాద్, ఆజాద్ అని పేర్కొంటూ స్వతంత్ర పోరాటంలో అమరులయ్యారు. జై హింద్. ఈ విధంగా ఈరోజు నుంచి మన ఛానల్లో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి యోధుల గురించి కొంతలో కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్. ధన్యవాదాలు.